హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి హోమ్ టౌన్ వ్లాగ్. సో మేము మాఘమాసంలో మా హోమ్ టౌన్ అయితే వెళ్ళాము. సో వీకెండ్ వెళ్ళాము. సో తిరుమలకి ఎప్పుడు భక్తులు వస్తుంటారు కదా, చాలా క్రౌడ్ అయితే ఉంది. స్వామివారి దర్శనంకి అయితే వెళ్తూ ఉన్నారు. మాఘమాసంలో ఇంకా ఎక్కువ క్రౌడ్ అయితే కనిపించింది. సో మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మా అత్తమ్మ వేసిన కొన్ని మొక్కలు అయితే చూపిస్తాము. సో మా ఇంట్లో బొప్పాయి చెట్టు ఎవ్రీ ఇయర్ మంచిగా పండ్లు అయితే ఇస్తుంది. మార్చి ఏప్రిల్ టైంలో అయితే ఇది మా ఇంటి ఉన్న సపోటా చెట్టు. కొన్ని మొక్కలు అయితే వీడియోలో చూస్తాము. సో ఇక్కడైతే టిఫిన్ అయితే చేసేసుకొని కాసేపు ఇలా మొక్కలన్నీ వీడియో అయితే తీశాను. సో ఇక్కడ మా అత్తమ్మని చూడడానికి మా పేరెంట్స్ కూడా వచ్చారు. ముందు రోజు వద్దని చెప్తే అయినా అంతదా. ఏం కాదులే, చేయకూడదు. సో నెక్స్ట్ డే అయితే మా అత్తమ్మకి ఎంతో ఇష్టమైన మటన్ కర్రీ చేసాము. ఇక్కడ మా పెద్దత్తమ్మకు కూడా కాళ్ళ పులుసు అయితే పంపించారు. ఈ కుక్కర్ కంటే మామూలు అంటే ఎక్కువ కాదు. ఆ ఇండస్ట్రీస్ కావాలి. సో ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేసాం. మా పేరెంట్స్ వస్తున్నారని ఇక్కడైతే అందరం కలిసి భోజనం చేసాము. సో వాళ్ళైతే ఈవినింగ్ బయలుదేరేసారు ఊరికి. నెక్స్ట్ డే మా ఊర్లో చాలా పాత ఓల్డ్ టెంపుల్ అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ కొన్ని గుళ్ళు అయితే ఉన్నాయి. శివాలయం టెంపుల్ చాలా మంచి టెంపుల్, అందులోనే మునీశ్వర్లు కూడా ఉంటారు. తర్వాత బాబా గుడి, ఇలా మా ఊర్లో కొన్ని టెంపుల్స్ అయితే వెళ్ళాము. తర్వాత భవానీ నగర్లో ఉన్న శివాలయం టెంపుల్. ఈ టెంపుల్లోని వెనుక వైపు మునీశ్వర్లు ఉంటారు. తిరుపతిలో ఎక్కువ మునీశ్వర స్వామిని అయితే కులదైవం ఎక్కువ మందికి ఉంటుంది. సో ఈ టెంపుల్ చాలా ఫేమస్. ఇక్కడే ఎక్కువగా తల వెంట్రుకలు అయితే విస్తుంటారు. సండే ఇక్కడ చాలా బాగుంటుంది. చాలామంది క్రౌడ్ అయితే వచ్చి ఇక్కడ పెట్టుకునేసి వెళ్తూ ఉంటారు. సో నెక్స్ట్ షాపింగ్, మా ఊర్లో ఉన్న రీసెంట్గా పెట్టిన ప్యాంట్లూన్స్కి అయితే వెళ్ళి బట్టలు అయితే తీసుకున్నాము. ఇక్కడ మా ముగ్గురు పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు. సో ఇంతే ఈ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. What you are doing?